నమస్కారం. A9 టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హిందూ పండుగల ఆంక్షలపై మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం. పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే. హనుమాన్ మాలధారుల కేసులపై అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే. శాంతి భద్రతలో పక్షపాతమొద్దని హెచ్చరిక. ఇంధన ధరలు పెరగవని నిర్మల స్పష్టం. పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్రం క్లారిటీ. లాక్డౌన్ పుకార్లను ఖండించిన నిర్మల. క్రూడ్ ఆయిల్ పెరిగినా ధరలు స్థిరంగా ఉంటాయని స్పష్టం. విశాఖ ట్రాఫిక్ భద్రతకు సిపి బాక్షి ఆధునిక చర్యలు. ఈసీ హెల్మెట్ల స్పీడ్ గన్స్ తో ట్రాఫిక్ కట్టుదిట్టం. ట్రాఫిక్ ఉల్లంఘనపై కఠిన చర్యలు. ప్రమాదాల నివారణకు టెక్నాలజీ వినియోగం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. ఆలయాల్లో కిటకిటలాడిన జనం. సీతారాముల కళ్యాణ వైభవం. నినాదాలతో మార్మోగిన ఆలయాలు. వేద మంత్రాల మధ్య సీతారాముల కళ్యాణ భక్తి ఉత్సవం. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కేంద్రం పూర్తి మద్దతిస్తుందని స్పష్టం చేశారు. వినియోగదారులపై అదనపు భారం పడకుండా ధరలను స్థిరంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత రాకుండా సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వివరించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. In crude, in petrol, diesel and in ATF. So Honorable Prime Minister, despite it being Ram Navami, called a meeting of all concerned, and today we have announced a decision whereby we will be giving support to the oil marketing companies so that they can import the material and not really, even if it is imported at a higher cost, the common citizen will not have to face any increase in the price of petrol or diesel. Equally, even for ATF, which is so required for aviation, we are making sure that the prices will not go up and the oil marketing companies will be supported to bring these commodities to India. Equally, another decision which is being taken by the Honorable Prime Minister is to make sure those refineries which get the material from outside, refine them and send as exports these materials, will now have to face a higher duty so that both of diesel and ATF, so that these materials are available for India, they will be made available for domestic market and ensure that we shall not be sending products at a time when we so need them without any shortage. I am surprised that some leaders are saying things like there will be a lockdown and there will be, shortages of LPG, shortages of diesel and so on. These are absolutely baseless, and remarks such as these coming from leaders in political domain is really worrisome. Instead of keeping people together in confidence and giving them the assurance that the central government and state governments are working together and ensuring supply without any disruption for people, because these are essential goods, there are some leaders who are going about saying there will be lockdown and so on. These are absolutely baseless. There shall be no such lockdown like the time when we saw it all in COVID, but no lockdown. But when people are misleading, leaders such as some coming from different states who are misleading people, I condemn their statement and want to reassure people that there shall not be any lockdown. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడ్డానికి వేలాది మంది భక్తులు చేరుకున్నారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. గ్రామాల నుంచి నగరాల వరకు పండగ వాతావరణం నెలకొంది. కుటుంబాలతో కలిసి భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. సాంప్రదాయాలను ప్రతిబింబించాయి. భక్తులు స్వామివారి ఆశీస్సులను పొందారు.
నిర్మల్లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన రథయాత్రలో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి పాల్గొని జిల్లా యంత్రాంగంపై తీవ్ర విమర్శలు చేశారు. హిందూ పండుగలపైనే ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ తీరును తప్పుబడుతూ పోలీసుల విధానంలో మార్పు అవసరమని హెచ్చరించారు. గతంలో హనుమాన్ మాలధారులపై అక్రమ కేసులు నమోదు చేసిన ఘటనలను గుర్తు చేశారు. శాంతి భద్రతల విషయంలో పక్షపాత ధోరణి వీడాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. హిందూ పండుగల నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదన్నారు. సమయాన్ని కూడా పూజ చేసి ఎక్కడెక్కడ రూట్లను కూడా వాళ్ళు మమ్మల్ని చెప్పే పరిస్థితి. కొన్ని గల్లీలు తిరగట మరి ఏ రకమైనటువంటి ఆశలు ఎందుకు విధిస్తా ఉన్నారో అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు నేను జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగాన్ని అడుగుతా ఉన్నాను. ముందు ఈ పోలీసుని మీరు మీకున్నటువంటి డిపార్ట్మెంట్ ఉన్నటువంటి మీ పోలీసుని ముందు స్పష్టంగా చేసుకోండి. ఇష్టానుసారంగా కేసులు పెట్టి అందరినీ భయభ్రాంతులు చేయడం కాదు. ఈ రోజు నేను ఈ జిల్లా ఎస్పీని ఈ డయాస్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఈ రకమైనటువంటి మీ పద్ధతి మార్చుకోకుంటే మీ మీద ప్రిలిమినేషన్ మోగిస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికల తర్వాత లక్ష్మీ మెడికల్ తల్లిదండ్రులతో కూతున్నటువంటి కారులో ఒక అమ్మాయి మీద కారు లోపల చెయ్యి పెట్టి వారి మీద దాడి చేస్తే ఇప్పటి వరకు వారి మీద ఎందుకు కొట్టమని చెప్పి చర్య తీసుకోలేదని నేను పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతా ఉన్నాను. అంతేకాదు శ్యామరాజ్ దగ్గర హత్య, మరి ఇది ఈ పోలీసులకు కనబడలేదు శాంతి భద్రతల విషయం. అంతేకాదు మొన్న బాసర ట్రిబ్యునల్లో అమ్మాయిల మీద ఈ ఎస్పీ గారు మాట్లాడినటువంటి దురుసుగా మాట్లాడిన వార్తలు ఇంకా మనం మర్చిపోలేదని చెప్పారు. ఎవరికే నువ్వు వీడియో తీసుకున్నామంటే ఈమె లాంగ్వేజ్ ఏంటి? ఒక ఐపీఎస్ ఆఫీసర్ చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. ఈరోజు ఒక పోలీస్ అధికారిగా విద్యార్థుల మీద మీరు మాట్లాడేటువంటి తీరు మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి సభలో తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు నేను గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఈ ఎస్పీ వచ్చిన తర్వాత హనుమాన్ దేవి సందర్భంగా హనుమాన్ మాలను వేసుకున్నటువంటి దాదాపు 28 మంది మీద 307 సెక్షన్ పెట్టి జైలుకు పంపినటువంటి ఘనత ఈ ఎస్పీ గారు. వారు చేసిన తప్పేం లేదు. వారు కేవలం ఆ రోజు టీఆర్ఎస్ నాయకులు వస్తే ప్రశ్నించడానికి ఒకే ఒక కారణం తీసుకొని వారి మీద 307 సెక్షన్ పెట్టి జైలులో వారి బాధ నిప్పించి వాళ్ళను దాదాపు 40 రోజులు బెయిల్ రాకుండా కఠినంగా వ్యవహరించినటువంటి ఈ జిల్లా ఎస్పీ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. దేనికోసం అని చెప్పేసి ఈ వ్యవస్థ చూపిస్తా ఉన్నారు, ఎందుకోసం అని చెప్పి మా హిందువుల మీద కష్టసాన్ని చెప్తా ఉన్నారు, సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. మరి నీకు ఒకటి అడుగుతా ఉన్నాను. నిర్మల్లో నిన్న జరిగినటువంటి అంశం దగ్గర నుంచి ఈ వచ్చిన తర్వాత వచ్చినటువంటి అనేక అంశాలు ఇక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ గారికి ఏఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా. నిన్న ఒక డాక్టర్ సంతోష్ రాజ్, ఆయన సీనియర్ పీడియాట్రిషియన్, వారికి మంచి పేరు ఉన్నది. 24 గంటలు అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్ గారు వారు ఎప్పుడు కూడా దాదాపు నాన్ కాంట్రవర్సీ ఉన్నటువంటి డాక్టర్ గారు దాదాపు 18 గంటల పాటు పేషెంట్ల మధ్యనే గడిపేటువంటి వ్యక్తి ఆయన. ఏ రోజు కూడా ఆయన ఎలాంటి కాంగ్రెస్ లేదు. 7 రోజుల క్రితం వారి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినటువంటి ఒక పేషెంట్ 7 రోజుల తర్వాత మాకు మీరు ఇచ్చినటువంటి బిల్లు కన్నా ఎక్కువ ఎస్టిమేషన్స్ ఇవ్వాలి, సీఎంఆర్ కోసం అడిగితే నేను మాకు ఇవ్వడానికి వీల్లేదు, మీకు ఎంత కట్టారో అంత బిల్లు ఇస్తానంటే ఆయన మీద హత్యాయుతం దాదాపు 8 మంది వచ్చి ఆయన మీద దాడి చేసి ఫిజికల్ గా మ్యానేజ్ చేసి ఆయన గొంతు విసిరేటువంటి CCTV ఉన్నా కూడా ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు ఎందుకోసం అని చెప్పి సెక్షన్ పెట్టలేదో నాకు సమాధానం కావాలని అడుగుతా ఉన్నాను. అంతేకాదు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలోని శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం తరపున ఈవో పెంచల కిషోర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రధాన కళ్యాణ వేదికపై శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. ఈ వేడుకల్లో దేవస్థానం చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తి వాతావరణంలో నిండిపోయింది. ఈ వేడుకలు సాంప్రదాయాన్ని ప్రతిబింబించాయి. చంద్రవంశ ప్రదీపికాదివదు ప్రథమేష్ణోద్బాహుభ్యాం భూష్ణోహస్తాభ్యాం శాశ్వత బ్రహ్మలోకే నిత్యవాస సిద్ధ్యర్థం తెలియస్వదో వాజితమైత్రకౌండిన్యత్రియారషేయ ప్రవరాన్విత ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయదాన్ ధ్రువం పర్వత ఇమావిజాచలిః దైవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారజ. ఇంకొక విషయం ఏంటంటే, పతివ్రత మహాభాగ ఛాయా ఇవ ధర్మచరి నీడలాగా స్వామివారి వెంట వెళ్ళింది. ఒకవేళ అమ్మవారు కనుక ఛాయగా అరణ్యవాసానికి వెళ్ళకపోతే స్వామివారు అరణ్యవాసంలో రావణాసుర సంహారం చేయలేరు. సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాని యజ్ఞస్య కామ్యః ప్రియః దదామి చక్షుర్వదతి తథేతి వాయురాహతత్ హంతేతి సత్యం చంద్రమా. విశ్వకర్మణః సమవర్తత్. అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఓం సోమో వా ఏతస్య రాజ్యమాదత్తే యో రాజాసన్ రాజ్యో వా సోమేన రాజా భవతి. ఓం సాంగ్రహణ్యేష్ట్యాయజతే. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. రాజ పండితులు, అర్చక స్వాములు కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని సీతారాముల కళ్యాణం చేశారు. అదేవిధంగా చైర్మన్ గారు, బోర్డు మెంబర్లు, ఇతర పెద్దలు, గ్రామ పెద్దలు, ఉభయదారులందరూ కూడా ఈ కార్యక్రమం చాలామంది వ్యక్తులు కూడా ఈ కళ్యాణోత్సవం టికెట్ తీసుకుని జై శ్రీరామ జయం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఈరోజు శ్రీరామనవమి సందర్భముగా శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక దేవస్థానములకు అనుబంధ దేవస్థానమైన సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామి ఆలయమునందు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. వేద మంత్రాల మధ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముత్యాల తలంబ్రాలతో కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అర్చకులు ఈ వేడుక ప్రాధాన్యతను వివరించారు. శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కమిషనర్ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మార్నింగ్ అండి. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యేలు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనసా వాచ కర్మేణ కోరుకుంటున్నాను. శ్రీరాములు ఏ విధంగా లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలతో ఉండబడి ఎమ్మెల్యేలు అభివృద్ధికి దోహదపడాలని చెప్పేసి ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కమిషనర్ ఎమ్మెల్యేలు. శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వాగ్దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎమ్మెన్నూరు నగరమందు వెలిసినటువంటి
సీతారాం నగర్ ఎద్దుల మార్కెట్ వెలిసినటువంటి సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామి దేవాలయం ముందు ఇవాళ శ్రీ రామనవమి పర్వదినంగా ఆ సందర్భంగా స్వామివారి జయంతిని పురస్కరించుకొని ప్రాతకాలమందే మూలమూర్తులకు పంచామృత ఇత్యాది ద్రవ్యాలతో అభిషేకము, అటు తర్వాత వైభవపేతంగా దివ్య లీలా కళ్యాణ మహోత్సవంలో భాగంగా మొట్టమొదట గణపతి ఆరాధన, అటు పిమ్మట స్వస్తి పుణ్యవాచన, విగ్రహాలందు దేవతా ఆవాహన, పంచఋషి ఆవాహన, అటు తర్వాత వేదోక్తంగా ఏదైతే విధి విధానాలతో చెప్పబడిందో దాన్ని అనుసరిస్తూ కళ్యాణ మహోత్సవంతో సహా అన్ని కార్యక్రమాలు అర్చకులు వచ్చిన భక్తులతో సహకారంతో పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఏమిట్రా అంటే రామో విగ్రహవాన్ ధర్మ అని మనకు ఆర్యోక్తి. ధర్మం అనేటువంటిది పరిపూర్ణంగా రూపంగా చూడాలా అంటే ఒక్కటే మనకు ఆప్షన్, రాముల వారు. ఆయన చూసినట్లయితే ధర్మం ఈ రకంగా ఉంటుంది, నిర్మించబడుతుంది. ఒకటి. రెండు, రాముల వారు మనకు రాముడు సీత ఆదర్శ దంపతులు, సీతారాములు ఆది దంపతులు. ఏమిటయ్యా తేడా అంటే వాళ్ళు కైలాసంలో అట్లా స్వర్గంలో ఉంటారని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట వేదంలో ఉన్నటువంటిది. అయితే సీతారాములు ఈ శరీరాన్ని ధరించి మానవుల్లో మానవులుగానే పుడుతూ దాంపత్యము, కుటుంబ విలువలు, మనిషి నడవలసినటువంటి విధి విధానాలు, పాటించే ధర్మాలు ఏ రకంగా ఉండాలని తాము ఆచరించి లోకానికి చాటి చెప్పినటువంటి వాళ్ళు. అంత చక్రవర్తి కూడా ఒక్క మాట తండ్రి చెప్పిన కారణం చేత 14 సంవత్సరాలు మాట్లాడకుండా అన్ని కష్టాలను ఓర్చుకుంటూ అంత కష్టంలో కూడా ధర్మాన్ని మాత్రం ప్రాణంతో సమానంగానే పాటిస్తూ ఆ ధర్మంతోనే పరిపూర్ణ విజయాన్ని సీతమ్మ వారిని కూడా దక్కించినటువంటి వైనం మనకు ఈ జయంతి సందర్భంగా కానీ కళ్యాణ మహోత్సవంగా కానీ తెలుసుకునే విషయం. కాబట్టి అటువంటి ధర్మ నిరతి మనకు, మన ప్రాంతానికి, మన దేశానికి కూడా రావాలని, ఆ ధర్మ విజయం దశలా చాటిల్లి వర్ధిల్లాని ఆ రామచంద్రుని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. పేరు నంద్యాల హరినాథ్ శర్మ, కర్నూలు నగరం వాస్తవ్యులం. శ్రీకాకుళం నగరంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో 7 రోడ్ల జంక్షన్ వద్ద కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కటింగ్ తో పాటు అన్నదానం, వస్త్రదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పాల్గొన్నారు. నందమూరి అభిమానులు కూడా ఉత్సాహంగా హాజరయ్యారు. మంత్రి సేవలు కొనియాడుతూ నాయకులు అభినందనలు తెలిపారు. ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నాయకులందరూ వెనక రావస్తుగా కోరుతున్నాం. నాయకులను వెనకరండి. ఎమ్మెల్యే నల్గొండ జిల్లా రామగిరి గిరిశిఖరాల్లో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. కొండపై కొలువుదీరిన కోదండరాముని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. నల్గొండలో కూడా పండగ వాతావరణం నెలకొంది. భక్తులు రథయాత్రలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ధర్మస్వరూపుడైన శ్రీరాముడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థనలు చేశారు. విశాఖపట్నంలో ట్రాఫిక్ భద్రతను మెరుగుపరచడానికి సిపి శంఖబ్రత బాగ్చి కీలక వ్యాఖ్యలు చేపట్టారు. ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు, కూల్ జాకెట్లు అందజేశారు. పెరుగుతున్న వాహన రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు అధికమవుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదాలు నివారించేందుకు ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ పెంచారు. జీఎంసీ సహకారంతో స్పీడ్ లేజర్ గన్స్ అందుబాటులోకి తెచ్చారు. ఈ పరికరాలు ట్రాఫిక్ నియంత్రణలో కీలకంగా మారనున్నాయి. ఆయన వెంటనే స్పందించి మేము మీకు స్పీడ్ లేజర్ గన్స్ కూడా ఇస్తాం. ఆయన ఎలా చెప్పారండి, అదే మాదిరిగా ఆయన కొన్ని నెలల్లో 2 స్పీడ్ లేజర్ గన్స్ మనకు ఇచ్చారండి. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. అది 2 కలిపి విలువ దాదాపు 20 లక్షలు. ఆ స్పీడ్ లేజర్ గన్ మన ఊళ్ళో ఒకటి ఉందా, ఒకటి కూడా లేదా? మన ఇంతవరకు ఒకటి ఉంది. అది ఎక్కడ పనిచేస్తుంది? ఓకే. సో చూడండి, మన ఊళ్ళో దాదాపు 30 లక్షలు జనాభా. స్పీడ్ లేజర్ గన్ ఒకటే మాత్రం ఉంది. స్పీడ్ లేజర్ గన్
ముఖ్యంగా అతి వేగంతో ప్రయాణిస్తే ఆ వెహికల్ని గుర్తించడానికి పనికి వస్తుంది. స్పీడ్ లేజర్ గన్ మనం బాగా యూజ్ చేయగలిగితే అతి వేగం వల్ల రోడ్ ప్రమాదాలు బాగా తగ్గిపోతాయని మనం అనుకోవచ్చు. కానీ ఈరోజు వరకు స్పీడ్ లేజర్ గన్ లేక అతి వేగం అరికట్టడానికి ప్రయత్నం చేసినా కూడా మనకు సక్సెస్ రాలే. ఇప్పుడు మన కేతన్ గార్గ్ సార్ హెల్ప్తో 2 స్పీడ్ లేజర్ గన్స్ మన సిటీ పోలీస్కి వచ్చినాయి. ఒకటి బీచ్ రోడ్, ఒకటి నేషనల్ హైవేలో మేము పెట్టబోతున్నాం. పొద్దున కాకుండా రాత్రి అంతటా యూజ్ చేయబోతున్నాం. కాబట్టి ముఖ్యంగా రాత్రిపూట అతి వేగంతో ప్రయాణిస్తూ యాక్సిడెంట్ చేస్తున్న వ్యక్తులు జాగ్రత్త, ఖబర్దార్. ఈ స్పీడ్ లేజర్ గన్ మీకోసం ఎదురు చూస్తుంది. ఇమీడియట్గా మిమ్మల్ని గుర్తిస్తారు. మీరందరూ చూసి ఉంటారండి, మన రోడ్లో చాలా చోట్ల రీసెంట్గా స్పీడ్ లిమిట్ బోర్డ్స్ పెట్టడం జరిగింది. ఆ స్పీడ్ లిమిట్ దాటిపోతే ఆటోమేటిక్గా ఈ చలాన్ లావ్ లెటర్గా మీ ఇంటికి చెడిపోతుంది, మీ మొబైల్కి చెడిపోతుంది. కాబట్టి పోలీస్ వాళ్ళు కనపడడం లేదు, మేము ఫ్రీగా 30 km/h స్పీడ్ లిమిట్ అయినా కూడా 31 km, 50 km, 100 km స్పీడ్లో వెళ్ళడం ఇప్పుడు నుండి చేస్తే మాత్రం పోలీస్ వాళ్ళు లేకపోయినా మన స్పీడ్ లేజర్ గన్ మిమ్మల్ని పట్టుకుంటారు. త్వరలో ఇంకా చాలా స్పీడ్ లేజర్ గన్స్ మేము సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా తెప్పిస్తున్నాం. ఏప్రిల్ 1st వీక్ కానీ 2nd వీక్లో ఇంకొక స్పీడ్ లేజర్ గన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ స్పీడ్ లేజర్ గన్ పేరు వింటే స్పీడ్ అంటే ఓవర్ స్పీడింగ్ కంట్రోల్ చేస్తారని, కానీ యాక్చువల్గా ఇది ఓవర్ స్పీడింగ్ కాకుండా ట్రిపుల్ రైడింగ్, రాంగ్ వే డ్రైవింగ్, బండి 2-వీలర్ నడుపుతున్నారు హెల్మెట్ లేకుండా, అటువంటి బండి పిలియన్ రైడర్ హెల్మెట్ లేకుండా కూర్చున్నారు, ప్రయాణం చేస్తున్నారు 2-వీలర్ మీద, వాళ్ళను కూడా గుర్తిస్తారు. కాబట్టి హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తే పోలీసు ఉన్నా లేకపోయినా ఈ స్పీడ్ లేజర్ గన్ మేము కనపడకుండా పెట్టాం, మీకు తెలియదు మీరు దొరికిపోయారని. అదే మాదిరిగా ట్రిపుల్ రైడింగ్ చేస్తే తెలియకుండా దొరికిపోతారు. ప్రతి దానికి మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా ఫోటో వీడియో రికార్డ్ చేస్తారండి. అండ్ అతి వేగంతో ఎక్కడ ప్రయాణం చేసినా దొరికిపోతారు. రాంగ్ వే డ్రైవింగ్ చేస్తే వెంటనే దొరికిపోతారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చే స్పీడ్ లేజర్ గన్ ఇంకా వర్సటిలిటీ ఉంది, అందులో ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఇంకా మన పోలీస్ వైజాగ్ సిటీ పోలీస్ ట్రాఫిక్ వింగ్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఇంకా బలోపేతం మనం చేయగలుగుతాం. సో ఈరోజు మొట్టమొదటి అడుగు వేయడం జరిగింది. ఏప్రిల్ 1st వీక్ కానీ 2nd వీక్ 2వ అడుగు. ఇటువంటి ఎక్విప్మెంట్ వల్ల మన వైజాగ్ సిటీ పోలీస్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చాలా మెరుగుపడుతుంది. అండ్ వైజాగ్ ట్రాఫిక్ పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ బదులు ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి ఎక్విప్మెంట్ బేస్డ్, మెషిన్ బేస్డ్, ఏఐ బేస్డ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ నుండి ట్రాఫిక్ పోలీస్ని తీసేసి ఎక్కువ మందిని రెగ్యులేషన్ మీద పెడతాము. దానివల్ల ట్రాఫిక్ కంజెషన్ కూడా తగ్గిపోతుంది. మన సిటీలో యావరేజ్ వెహికల్ వెలాసిటీ స్పీడ్ కూడా పెరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా మరొకసారి మన వైజాగ్ సిటీ పోలీస్ తరపున, ట్రాఫిక్ పోలీస్ తరపున, మన ప్రియమైన జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్
కేతన్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హిందూ పండుగల ఆంక్షలపై మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం. పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే. హనుమాన్ మాలధారుల కేసులపై అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే. శాంతి భద్రతలో పక్షపాతమొద్దని హెచ్చరిక. ఇంధన ధరలు పెరగవని నిర్మల స్పష్టం. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం క్లారిటీ. లాక్డౌన్ పుకార్లను ఖండించిన నిర్మల. క్రూడ్ ఆయిల్ పెరిగినా ధరలు స్థిరంగా ఉంటాయని స్పష్టం. విశాఖ ట్రాఫిక్ భద్రతకు సిపి బాక్షి ఆధునిక చర్యలు. ఈసీ హెల్మెట్ల, స్పీడ్ గన్స్ తో ట్రాఫిక్ కట్టుదిట్టం. ట్రాఫిక్ ఉల్లంఘనపై కఠిన చర్యలు. ప్రమాదాల నివారణకు టెక్నాలజీ వినియోగం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. ఆలయాల్లో కిటకిటలాడిన జనం. సీతారాముల కళ్యాణ వైభవం. నినాదాలతో మారుమోగిన ఆలయాలు. వేద మంత్రాల మధ్య సీతారాముల కళ్యాణ భక్తి ఉత్సవం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.